క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరట మీకు సమాధానము దైవ దీవెనలు కలుగును గాక. ఆమేన్. ఈ దినపు సందేశాన్ని ధ్యానించుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చూడండి మీరందరూ. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన సంగతులు చాలా నిగూఢమైనవి, చాలా మర్మయుక్తమైనవి కూడా. అక్కడ రాయబడింది, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ పానీయము గూర్చి మాట్లాడాడు కాబట్టి బండను గూర్చి మాట్లాడాడు. అదే మీరు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ ఇంకో మాట ప్రస్తావన చేయబడింది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. చూసారా? ఏంటంట? ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారంట, ఆత్మ సంబంధమైన పానీయం తాగారంట. ఇంకా మీరు 4వ వచనం కింది లైన్లో చూడండి ఒకసారి. అయితే వారిలో అనేకులు దేవునికి ఇష్టలై ఉండలేదు కనుక ఆ అరణ్యములో ఏం చేయబడ్డారంట? సంహరించబడ్డారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన బండ పానీయం. ఇప్పుడు ఆత్మ సంబంధమైనది అంటే కనబడేదా కనబడనిదా? ఏమండి? ఆత్మ కనబడుతుందా? కనబడదు. ఆత్మ సంబంధమైనదంటే అర్థం ఏంటి మరి? ఆత్మ ఎలాగూ కనబడదు, ఇది కూడా అలాగూ కనబడదని నిర్వచనం చెప్పుకోవచ్చా అంటే చెప్పుకోలేము. అన్ని సందర్భాల్లో అది కుదరదు. ఆ వాక్యాన్ని అన్ని చోట్ల పెట్టలేము. ఆత్మానుసారుడు అని ఒక భక్తుణ్ణి పోలుస్తారు, బైబిల్ చెప్తానే ఉంది. మరి ఆ వ్యక్తి కనబడతానే ఉంటాడుగా. మరి ఆత్మానుసారుడు అంటే కనబడని ఒక రూపులోని వ్యక్తిత్వం ఇతనిలో ఉంది. ఆ కనబడని రూపులోని వ్యక్తిత్వం మనకు తెలియదు కాబట్టి ఈ ఆత్మానుసారుని కూడా అర్థం చేసుకోవడం కష్టమే. ఆ కనబడని రూపు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో ఈ వ్యక్తిని అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం. ఈ వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకునేవాడు కూడా ఆత్మ సంబంధి అయి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక ఆత్మ సంబంధి చేసే పని తప్పుగాను పొరపాటుగాను కనబడుతుంది ఇంకొందరు ఆత్మ సంబంధులకు. ఇంకొందరు సత్య సంబంధుల కంటే వారు నిజంగా ఆత్మ సంబంధులు కాదు, సత్య సంబంధులు కాదు. వారి పోరాటంలో, వారి ఆత్మీయ జీవితంలో వారు ఎక్కడో అట్టడుగు స్థితిలో పడిపోయి ఉన్నారని అర్థం. ఒకవేళ వారు పై రూపంలో, పై స్థాయిలో అధికారాన్ని చలాయిస్తూ గొప్ప పేరు పొందే ఉంటారు, గొప్ప సేవ చేసే ఉంటారు. కానీ లాభం ఏంటి? ప్రేమ లేకపోతే వ్యర్థుడే, వ్యర్థుడే, వ్యర్థుడే. ఏ ప్రేమ? సత్య ప్రేమ, త్యాగపూరితమైన దాన ధర్మాల ప్రేమ కాదు, సత్య ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. సత్య ప్రేమ, సత్యము కొరకైన ప్రేమ, సత్య స్థాపన కొరకైన ప్రేమ కావాలి. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తితో కూడిన ప్రేమ కావాలి. ఒకడు ఆ ప్రేమతో చాలా యాక్యురేట్గా, జాగ్రత్తగా ప్రతి పనిని జరిగిస్తూ ఉన్నప్పుడు మిగతా సత్య సంబంధులు అతనిని అపార్థం చేసుకుంటున్నారంటే అతను ఎవరన్నమాట? ఇంకా ఆత్మ సంబంధులుగా ఎదగలేని వారు అని అర్థం. ఇంకా ఆత్మ సంబంధులుగా ఎదగలేదు వారు. కాబట్టి ఆత్మ సంబంధి అయిన వాడు సామాన్యునికి అర్థం అవడు.
భక్తుడెవని చేతను వివేచింపబడడు అంటూ నేను ఒక సందేశం విడుదల చేశాను. ఆ సందేశాన్ని వినండి. భక్తుని విషయానికి వస్తే ఆత్మ సంబంధి అన్నప్పుడు కనబడేవాడు, మాట్లాడేవాడు మనందరికీ బాగా సుపరిచితుడు. మరి ఆత్మ సంబంధమైన ఆహారం అంటే దాన్ని ఎలాగా? అది కనబడుతుందా? మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు జనాంగానికి ఆత్మ సంబంధమైన పానీయం ఇచ్చాడు. ఇచ్చాడా? ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన పానీయం. అది కనబడిందా లేదా? కనబడింది. వాళ్ళు భోజనం చేశారు, రోట్లు వేసుకొని దంచి రొట్టెలు కూడా చేసుకున్నారు. ఆహారాన్ని నీళ్లను చేతితో తగిలించుకొని మరి పట్టుకొని తాగారు కూడాను. చూస్తారు ఒకసారి నిర్గమకాండంలోనికి రండి, 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఇశ్రాయేలు జనాంగాన్ని వెంబడిస్తున్న ఆత్మ సంబంధమైన బండ వాళ్ళని వెంబడిస్తూనే ఉంది. కానీ ఈ షూరు అరణ్యములో వాళ్ళు నీళ్ళ కోసం వెతుకుతున్నప్పుడు, వాళ్ళకు నీళ్లు దొరకనప్పుడు దేవుడు ఆ బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడా? ఈ షూరు అరణ్యంలో వాళ్ళకు దేవుడు నీళ్ళు ఇవ్వలేదు. ఇచ్చాడా? ఇవ్వలేదు. వారు నీళ్లు లేక ఎర్ర సముద్రం దాటి వచ్చే మొదటి ప్రయాణములో వాళ్ళకు దాహమైనప్పుడు దేవుడు మోషే వెళ్ళి ఆ బండను పగలగొట్టుము అనలేదు. దేవుడు అక్కడ మౌనంగా ఉన్నాడు. ఏమండి, అక్కడ వాళ్ళకు నీళ్లు దొరకలేదు. అప్పుడు కూడా బండను కదపలేదు ఆయన. ఇంకో చోట చూడండి ఒకసారి, అదే కింది మాటలో, అంతలో వారు మారాకు చేరిరి అంటే అర్థం ఏంటి? అక్కడ దొరకలేదు కాబట్టి ఎక్కడికి వచ్చారు? మారాకు వచ్చారు. 23వ వచనం కూడా, మారా నీళ్ళు చేదైనది గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి. కనీసం ఇక్కడైనా సరే ఆ బండను కదపమన్నాడా? కదపమనలేదు. ఇక్కడ కూడా ఆ బండను కదపమనలేదు. ఇక్కడ ఏం చేశాడంటే ఒక చెట్టును చూపించి ఆ కొమ్మను అందులో వేయమన్నాడు. ఆ తర్వాత ఆ నీళ్ళు ఏమయ్యాయి? తాగడానికి అనుకూలమయ్యాయే కానీ అక్కడ కూడా బండను కదపలేదు. ఏమండి, కానీ బండను కదిపిన రోజైతే వాళ్ళు చేతితో నీళ్లు తాగగలిగారు. ఇక ఆహారం విషయానికి వస్తే నిర్గమాకాండం 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు ఆత్మ సంబంధమైన ఆహారం అని పిలువబడిన మన్నా, దేవదూతల ఆహారం వాళ్ళు ఎలా చేశారంట? కొలుచుకున్నారంట, గింజలు కొలుచుకున్నట్లు. అంటే అర్థం ఏంటన్నమాట? ఇది ఆత్మ సంబంధమైనా సరే వారి శరీర సంబంధంగా వాళ్ళు తినగలిగారు, బాహ్యంగా వాళ్ళు దాన్ని భుజించగలిగారు. మరి ఆత్మ సంబంధమైనదైనప్పుడు చేతికి తగిలిందా లేదా? మరి ఇది ఆత్మ సంబంధం ఎలా అయిందంటే, దేవుడు జరిగించిన ప్రతి దాని వెనకాల దేవుని ఉద్దేశం ఒకటి ఉంది, చూశారు? ఆ ఉద్దేశమే ఆత్మ సంబంధమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కార్యములన్నీ కూడా, ఈ ఉదాంతములన్నీ, ఈ ఘట్టములన్నీ కూడా కొత్త నిబంధన కాలపు విశ్వాసులకు అనగా మనకు దృష్టాంతములుగాను బోధ పొందడానికి ఉన్నాయని లేఖనం చెబుతుంది. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై, చూసారా, పూర్వమందు వ్రాయబడినవన్నీయు ఏం కలుగు నిమిత్తం? అది సంగతి. బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నవి. అవన్నీ మనకి ఇప్పుడు బోధ కలగడానికి, ఏ బోధ అయితే వాటిని బట్టి నేర్చుకుంటామో అదే ఆత్మ సంబంధమైన దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వస్తువు ఆత్మ సంబంధమైనది కాదు, ఆ వస్తువు దేవుడు తన ప్రజలకు ఎందుకు ఇచ్చాడు అనే కారణం ఆత్మ సంబంధమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే కదా ఆత్మ సంబంధి అయిన వాడిని ఎవడు వివేచింపడంటే అర్థం ఏంటి? అతన్ని వివేచింపడనా? కాదు కదా. అతని ఉద్దేశాలను, అతని ఆలోచనలను ఎవరు వివేచింపరు. ఆ ఉద్దేశాలను బట్టి జరుగుతున్న పనులను ఎవరు వివేచింపరని, కానీ అతన్ని వివేచింపరని కాదు కదా. అతన్ని వివేచింపవచ్చు, కానీ ఆ వ్యక్తిలో ఉన్న మనస్సును, ఆలోచన వ్యవస్థను మాత్రం వివేచించడం ఆషామాషి విషయం కాదు. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైంది ఏదైంది?
ఏది ఆత్మ సంబంధమైందంటే ఆలోచనలు, ఉద్దేశాలు, క్రియలు ఆత్మ సంబంధమైనవి అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగున ఇవన్నీ ఆత్మ సంబంధమైనవిగా ఇవ్వబడ్డాయి, కానీ బాహ్య సంబంధంగానే వాళ్ళు దాన్ని స్వీకరించడం జరిగింది. అవునా కాదా? దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి? దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైనదని చెబుతూనే బాహ్య సంబంధంగా వారు దాన్ని స్వీకరించగలిగారు. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా ఆత్మ సంబంధమైన బండలోని పానీయమును అందరూ తాగారు, కానీ ఆ తాగడం అనేది ఎప్పుడు జరిగింది అనేది ప్రశ్న. వారి యాత్రా ప్రయాణంలో ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత సూరు అరణ్యంలోకి వచ్చారా, రాలేదా? అప్పుడు వాళ్ళకి నీళ్లు దొరకలేదు. అప్పుడు కూడా దేవుడు బండను కొట్టి నీళ్లు తాగమని లేదు, బండ మాత్రం వెంబడిస్తానే ఉంది, కానీ నీళ్లు తాగమని చెప్పలేదు. మరలా మారా దగ్గరకు వచ్చారు. అక్కడ కూడా వారికి దాహమైంది, నీళ్లున్నాయి కానీ చేదుగా ఉన్నాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, బాబు ఈ అనుభవం ఏంటంటే, ఈ అనుభవం ఉన్న వాటినే నీవు అనుకూలంగా మార్చుకునే అనుభవం, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకునే అనుభవం, అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చుకునే అనుభవం, దౌర్భాగ్యతను అభాగ్యతను మహాద్భాగ్యంగా మార్చుకునే అనుభవమే మారా. కాబట్టి మీ యాత్రా ఘట్టాలలో మొదటిది సూరు అరణ్యం. మొట్టమొదటి సూరు అరణ్యంలో ఏమీ దొరకదు. అక్కడ వాళ్ళు ఏమైనా దొరికినట్లు కానీ తాగినట్లు కానీ వారికి ఏమైనా నిరీక్షణ ఉన్నట్లు కానీ రాయబడలేదు. ఎర్ర సముద్రపు ప్రయాణము ఘట్టము బాప్తిస్మము. దేవునికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రము దాటడం అంటే అర్థం ఏంటన్నమాట? బాప్తిస్మము అంటే బాప్తిస్మం తీసుకున్న విశ్వాసికి తర్వాత ఎదురయ్యే మొట్టమొదటి ప్రయాణ యాత్ర ఏంటన్నమాట? సూరు అరణ్యం. దాహం అధికంగా ఉంటుంది కానీ ఏమీ దొరకదు. శోధనలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. సాతాను వాడిని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంటాడు. వాడు దాహంగాని ఉంటాడు, ఆతృతగా ఉంటాడు, తాగాలి 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 అని, కానీ వానికి దొరకదు. ఎందుకంటే వాని మొదటి మజిలీ అది. వాడు వెంటనే అక్కడి నుంచి కదిలి రావాలి. అక్కడ దొరకకపోతే ఏమవ్వాలి? ఇంకా ఆత్మీయ జీవితాన్ని ఎదిగింపజేసుకోవడానికి ఇంకో మెట్టు వేస్తూ ముందుకు రావాలి, ఇంకా సహవాసం పెంచుకోవాలి, ఇంకా భక్తి పెంచుకోవాలి, ఇంకా నిరీక్షణ పెంచుకొని సాగాలి. వాడు అక్కడి నుండి ఎక్కడికి వస్తాడనమాట? రెండో స్టెప్పు మారాకొస్తాడు. ఇది దృష్టాంతములుగా మనకెందుకు ఇవ్వబడ్డాయంటే, మనం బోధ కలుగు నిమిత్తం, మనకు బోధ కలగాలి. కాబట్టి ఈ సంగతులు మనం ఇప్పుడు ఆలోచించాలి. మారా అనుభవంలోనికి వస్తాడు. ప్రతి విశ్వాసి రావాలి, తప్పదు. అందుకే దేవుడు 40 సంవత్సరాలు తిప్పిన చోటే తిప్పి, తిప్పిన చోటే తిప్పి, తిప్పిన చోటే తిప్పి, తిప్పిన చోటే తిప్పి తిప్పాడు. ఏమండి? ఇప్పుడు ఒక ప్రత్యక్షతను నేను మీ ముందు పెడుతున్నాను. వాళ్ళందరూ 40 సంవత్సరాలు తిరుగుతున్నారు. అది వాళ్ళకు పాతది, కానీ వాళ్ళలో నుండే ఒక కొత్త తరం వచ్చింది, అది వాళ్ళకు కొత్తది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకి అది తెలియదు, తెలుసా? ఇప్పుడు ఆ కొత్త తరానికి ఈ అడ్రస్ తెలియకపోతే ఎవరిని అడుగుతారు? పాత తరాన్ని అడుగుతారు. అయ్యా ఇట్లాగ వెళ్తే ఏమొస్తుంది, ఇటు నుంచి దాన్ని చుట్టి వెళ్తే ఏమొస్తుంది అంటే వీళ్ళు చెప్పాలి. అవునా కాదా? వాళ్ళు పాత వాళ్ళు, మనం కొత్త వాళ్ళం. మనకు అడ్రస్ తెలియాలంటే ఆ బోధ మనకు కావాలి, ఆ దుష్టాంతములు మనకు కావాలి. లేదంటే ఆత్మీయ యాత్రా జీవితంలో అడ్రస్ లేకుండా పోతాం, ప్రమాదం అవుతుంది. కాబట్టి పితరులు వారి జీవితాల్లో అనుభవించిన ప్రతి ఘట్టం మనకేంటి? ఆత్మీయ క్షేమం. అడ్రస్ ఆల్రెడీ తెలిసినోడు పక్కనే ఉన్నాడు అనుకోండి, చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఇంకొకరిని 10 మందిని అడుగుతూ వెళ్ళలేం. అడ్రస్ తెలియకపోతే అడుగుతూ 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 పోవాలి. కాబట్టి మనకు అడ్రస్ తెలుసా? తెలీదు. కాబట్టి ఆల్రెడీ తెలిసిన వాళ్ళని ఏం చేయాలి? సంప్రదించాలి. అయ్యా ఇటు నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? అది మంచి పద్ధతి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆనాటి దృష్టాంతములను దేవుడు మనకు బోధ కలుగు నిమిత్తము రాయించాడు. కాబట్టి ఆ బోధను స్వీకరిద్దాం, గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఈ 2 చోట్లు కూడా నీళ్లు తాగనివ్వని దేవుడు వాళ్ళకు నీళ్ళని ఎక్కడ తాగనిచ్చాడు? మారా దగ్గర కాదు. మారా దగ్గర నీళ్లు చేదై ఉన్నాయి. ఆ చేదు నీళ్లను ఏం వేశాడు? కొమ్మ వేసి
మధురంగా మార్చాడు. ఆ కొమ్మ వేస్తే నీళ్లు మధురమయ్యాయా? దేవుడు వెయ్యమన్నందుకు వేస్తే మధురమయ్యాయా? దేవుడు వెయ్యమన్నందుకు వేస్తే మధురమయ్యాయి. రెండవ స్టెప్పులో చేదు అనుభవాలు ఎదురవుతున్నప్పుడు దేవుడు చెప్పింది చేస్తే అది మధురంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పింది చెయ్యాలి. దేవుడు చెప్పింది చేస్తేనే నీ ప్రతి చేదు అనుభవం, ప్రతి ఇబ్బందులు, ప్రతి సమస్య, ప్రతి అప్పు, ప్రతి వేదన, ప్రతి ఇరుకు, ప్రతి అనారోగ్యాన్ని నువ్వు గెలుస్తావు. దేవుడు చెప్పింది చేయడం అంటే మరలా వాక్యం దగ్గరికి రావాలి. ఎటు పోయినా వాక్యం తప్ప వేరే దిక్కే లేదు. ఏవండి, దేవుడు చెప్పింది చేయంటే ఈనాటి దినాల్లో చాలామంది రకరకాల ఆచార సంబంధమైన ముందు పెట్టి నువ్వు ఇలాగు చేస్తే అది అలాగు జరుగును అంటున్నారు. నీకు ఆరోగ్యం రావాలంటే 7 వారాలు రా అంటున్నారు. 7 వారాలు వచ్చినందుకు ఆరోగ్యం వస్తుంది నిజంగానే, కానీ అది సాతాను కార్యం, దైవ కార్యం అయితే కాదు. ఎందుకంటే దైవ కార్యం ఎలా కలుగుతుంది? ఆరోగ్యం లేఖనముల వలన ఆరోగ్యం కలుగుతుంది. దేవుడు చెప్పినప్పుడు చెప్పింది చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఏమండి, ఏవో పండ్లు తినమంటున్నారు ఆరోగ్యం కోసం, ఏదో నూనె తాగమంటున్నారు ఆరోగ్యం కోసం, ఏదో కర్చిప్లు కొనుక్కోమంటున్నారు ఆరోగ్యం కోసం. నేనంటాను, నూనె కొనుక్కోవడం ద్వారా, ఫలాలు కొనుక్కోవడం ద్వారా, కర్చిప్లు కొనుక్కోవడం ద్వారా, వాటిని మీ చేతిలో పట్టుకోవడం ద్వారా మీకు ఆరోగ్యం కలుగుతుందని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అది అవుతుంది. వాటి వల్ల కలగదు. కొమ్మ వల్ల నీరు మధురమైందా? నా ప్రశ్న. అక్కడ కొమ్మ వల్ల నీరు మధురమైందా? మారా మధురమైందా? కాదు కదా. దేవుడు వెయ్యమన్నాడు కాబట్టి వేసినందుకు దేవుని మాటను బట్టి అదేమైంది? మధురమైంది. చూడండి ఒకసారి మీరందరూ అక్కడే. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, చూసారా, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. చూసారా, నిర్గమకాండం 16వ అధ్యాయానికి రాకముందే దేవుడు ఈ మాటలు ప్రకటించేశాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మనం ఇప్పటివరకు ఆ మాటలు చదువుకున్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా అంటున్నాడు, శ్రద్ధగా విని, నా వాక్కును శ్రద్ధగా విని అంటున్నాడు. ఆయన దృష్టికి న్యాయమైనది. ఇవన్నీ చేస్తే స్వస్థతని ఇస్తానంటున్నాడు, రోగాలు రాకుండా కాపాడుతానంటున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. పండు తింటే కాదు, ఖర్చు కొంటే కాదు, నూనె బాటిల్ కొంటే కాదు. కాదు 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 కాదు. మరి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. పౌలు నడికట్టు తగిలితే స్వస్థత కలిగింది. పేతురు నీడబడితే స్వస్థత కలిగింది. పౌలు గారి నడికట్టు తగిలితే స్వస్థత జరిగింది. అంటే ఎన్ని స్వస్థతలు జరిగాయో లెక్క చెప్పండి చూద్దాం. ఇది నా ప్రశ్న. 1-2 సార్లు జరిగిందా? ప్రతిసారి జరిగిందా? అంటే అప్పుడు దేవుడు అనుమతించాడు అలాగూ జరగాలని. అలాగూ జరిగింది. ఆయన ఎన్నోసార్లు ఎంతోమందిని ముట్టాడు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాడు. ప్రతిసారి జరిగిందా? సేవకుడా, విశ్వాసి, నీవు నేను అనుకుంటే అభిషేకము రాలిపడదు, జారు రాలదు. ఆయన అనుకోవాలని నువ్వు బతిమాలుకుంటే, ఆయన అనుకుంటే దిగి వస్తుంది. ఆయన అనుకునే ముందు నిన్ను ప్రేరేపిస్తాడు అనమని. ఆయన అనుకోవాలి. మనం దిగిరా, వచ్చిపడు, రాలిపడు, రాదు 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 రాదు. ఏమనుకున్నావు అభిషేకం అంటే? దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని అధికారం. దేవుడు ఇవ్వాలి ఏదైనా, కానీ మనం దాన్ని ఏం చేయలేము. నడికట్టు తగిలితే స్వస్థత జరిగింది. అక్కడ దేవుడు ఏమని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే, భక్తుడిని నేను వాడుకునే ప్రయత్నములో, భక్తులతో నేను ఉన్న సమయములో భక్తుడు చేతబట్టుకున్నటువంటి వస్త్రములను కూడా నేను వాడుకోవచ్చు. భక్తుని చేతిలో ఉన్న దేనినైనా నేను వాడుకుంటాను, వాడుకోనని కాదు. విశ్వాసము లేని వారి కోసం దేవుడు దేన్నైనా వాడుకుంటాడు. నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు అలా చేయమన్నాడో తెలుసా? ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి ఉట్టి చేయి పెట్టి ప్రార్థన చేస్తే అంతేనా అంటారు. కొంచెం ఎక్స్ట్రా ఏదో ఒకటి కావాలన్నమాట. వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, మొదటి నుంచి అదే అలవాటు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, బాబు కొంచెం నూనె రాసి ప్రార్థన చేయి, నూనె స్వస్థపరుస్తుందా? నా ప్రశ్న.
నూనె స్వస్థపరుస్తుందా? ఇతను రాసి ప్రార్థన చేసిన తర్వాత దేవుని వైపు చూస్తే దేవుడు స్వస్థపరుస్తాడా? కాబట్టి ఈ నూనె అనేది దేవుడు ఔషధంగా వాడే ప్రయత్నములో అన్నాడు ఆ మాట. ఎవరికైనా రోగం ఉంటే మందులేసి కూడా ప్రార్థన చేయండి బాబు. అందుకే కదా ఆయన కొన్నిసార్లు బురదను కూడా వాడాడు కదా. ఏం చేశాడు? ఒక ఆయనకి కళ్ళు లేకపోతే బురదను రాసి కదా, నోట్లోంచి ఉమ్ము ఊసాడు. ఏ పక్కన నీళ్ళు తెమ్మంటదేరా కదా. ఎందుకు ఉమ్ము ఎందుకు ఊసారు? ఉమ్ము ఊసి దాన్ని బురద చేసి కళ్ళకు రాశాడు. ప్రస్తుతానికి ఒకటి అర్థం కావాలి మనకి, దేవుడు ఔషధాన్ని కూడా అనుమతిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకు నూనె అన్నాడు, అందుకు బురద అన్నాడు. పుత్రదాత వృక్ష ఫలములు, ఆ ఫలములు ఇచ్చినందుకు గర్భఫలము కలిగింది. నేనంటున్నా, ఫలమును బట్టి గర్భం వచ్చిందా? దేవుడే అనుమతించాడు గర్భం కలగాలని. ఎందుకంటే హన్నా గర్భమును మూసింది ఎవరు? తెరిచింది ఎవరు? అంటే గర్భం మూయడం కానీ తెరవడం కానీ దేవునికి. మరి పండుగ ఎలా సాధ్యమైంది? పండుగ సాధ్యం అవ్వాలా? ఆ పండు ఇచ్చిన తర్వాత దేవుడు తెరవబడాలనుకున్నాడు కాబట్టి ఏమైంది? తెరవబడింది. ఇది ఇవ్వడం ఏంటంటే, మీరు ఔషధాన్ని కూడా వాడండి. భూమి మీద నేను ఔషధాన్ని సృష్టించింది కూడా నేనే. ఔషధం నిషేధం కాదు, మెడిసిన్ వాడడం తప్పు కానే కాదు. ప్రార్థన కూడా చేయాలి. ఎందుకంటే ఎన్ని మందులు వాడినా సరే, అది నీ బాడీకి ఎంత జాగ్రత్తగా అప్లై అయినా సరే, దేవుడు అనుమతించినాకే నీ బ్రతుకు కొనసాగుతుంది, నీ ఆయుష్కాలం పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని మందులైనా వాడు, ఖచ్చితంగా ప్రార్థన ప్రాముఖ్యం అని చెప్తున్నాడు. మందులు వాడానుగా, నేను ప్రార్థన ద్వారా కాదులేండి, మందుల ద్వారా స్వస్థపడ్డానని నువ్వు విర్రవీగకూడదని ప్రార్థన కూడా చేయమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే అసలు ఆ మెడిసిన్ని కనుగొన్నదే దేవుడు. మనుషులకు జ్ఞానాన్ని ఇచ్చి మెడిసిన్ అలా తయారయ్యేటట్లు చేసిందే దేవుడు. ఎంత మనుషులు తయారు చేసినా సరే, ఆ మెడిసిన్ లోపలికి వెళ్తే ఈ బాడీకి కరెక్ట్గా అప్లై అవ్వాలంటే ఈ బాడీ డిజైన్ ఎవరు చేశారు? బాడీ ఇలా డిజైన్ చేశాడు కాబట్టి మందులు అలా పనిచేస్తున్నాయి. అంటే వీటన్నిటికి కర్త ఎవరు? చూసారా? అన్నీ ఆయన చేసినవే. నువ్వు మెడిసిన్ వాడినా ఆయన్ని గణపరిచినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? నువ్వు మెడిసిన్ వాడుతున్నా ఆయన గణపరుస్తున్నట్లుగానే ఆయన కించపరుస్తున్నట్లు కాదు. సమయోచితంగా ప్రవర్తించడాన్ని కూర్చున్న ప్రస్తావన చేస్తున్నాను నేను. అవసరమైతే మెడిసిన్ కూడా తీసుకో, అది కూడా దేవుని గణపరచడమే. అవసరమైతే సర్జరీ అవ్వు, పర్లేదు, సర్జరీ అయితే అవని దేవునికి ఘనతే. అరే ఏది ఏమైనా ఘనతే. అది కాకుండా ఉంటే నీకు స్తోత్రం అంటే అట్ట కుదిరిద్ది. కావలసిన దేవుడు నియమించిన దేనికి కావాలో దానికే కావాలి. ప్రైజ్ ద లార్డ్. నేను ఇంజెక్షన్ తీసుకోను, ట్యాబ్లెట్లు వేసుకుంటాను అని భయపడతారు కొందరు. ఆపరేషన్ అనేసరికి దేవుడా దీని నుంచి విడిపించు, నన్ను ఎందుకు ఆపరేషన్కి అప్పగించావు అని బాధపడతారు. వాళ్ళతో నేను ఒక ధైర్యంగా మాట చెప్తున్నాను, మీరు ఈ టీవీలో వింటున్నారు. ఆపరేషన్స్ ఎవరికైనా జరగాల్సి ఉంటే, సర్జరీస్కి ఎవరైనా రెడీగా ఉంటే భయపడకు, అది కూడా దేవుడే నిర్ణయించి నియమించాడు. దాన్ని కూడా రుచి చూడు. యెహోవాని రుచి చూచి తెలుసుకుంటే ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మంచిది, ఎంత శ్రేయస్కరం. ఆయన పెట్టినవన్నీ రుచి చూడు. ప్రైజ్ ద లార్డ్. ఏది రుచి చూస్తే క్షేమమో దాన్ని రుచి చూడండి. ఏది రుచి చూస్తే క్షేమం కాదో దాన్ని విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని రుచి చూడాలి. దేవుడు నరకాన్ని కూడా పెట్టాడు ఆయనే, కానీ దాన్ని నేను రుచి చూడడానికి పెట్టలా. రుచి చూడాల్సినవి వేరు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. దాన్ని రుచి చూస్తే ఇంకా అంతే సంగతులు, బయటికి రావు. ఇంకా ఏమనుకున్నారు నరకం అంటే? ఒక్కసారి లోపలికి వెళ్తే బయటికి రావడం ఎవరి వల్ల కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి స్వస్థత అనేది, ఆరోగ్యం అనేది దేవుని నోటనే ఉంది. ఇప్పుడు అర్థమైందా? డాక్టర్స్ అయినా, ఆపరేషన్స్ అయినా, మందులైనా, ఏదైనా ఎక్కడైనా ఆయన పాదాలే శరణ్యం. మనకి ఇంకో దిక్కు లేదు, లేదు, లేదు. ఈ సందేశము వినండి ఖచ్చితంగా. ఎవరైనా అలాంటి బలహీనతలుగా ఉన్న వారికి ఈ సందేశం వినిపించండి, చాలు, సంగతి అర్థమైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే క్రైస్తవుడు ఏది జరిగినా, ఎన్ని జరిగినా దేవునికే స్తుతి చేస్తాడు. స్తుతి ప్రాముఖ్యం, దేవునికి కృతజ్ఞత ప్రాముఖ్యం. దేవునికే మహిమ కలుగును గాక. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, ఆలకించండి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వారికి వినబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు.
ఇప్పటి వరకు మీరు మాకు నేర్పించారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత షూరు అరణ్యం, తర్వాత మారా, ఈ ఎక్కడ దొరకని నీళ్లు రెఫీదీము అనుభవంలో దొరికింది. అక్కడే ప్రభు ఆ యుద్ధ శూరుడుగా మీరు మమ్మల్ని మార్చారు. అంటే బండలోని నీళ్లు తాగినాకే యుద్ధానికి అనుమతించారు, అప్పటి వరకు యుద్ధానికి అనుమతించలేదు. ఈ భూమి మీద మేము నీ తరపున యుద్ధం చేయవలసినది గనక మాకు ఆత్మాభిషేకం కావాలి. పరిశుద్ధాత్ముడా మా తలల మీదకి రండి, పరిశుద్ధాత్ముడా మమ్మల్ని నడిపించండి, పరిశుద్ధాత్ముడా దయ చూపించి ఎండిన భూమి మాపైన మీరే ప్రభు పోయబడుదురుగాక దయ చూపించమని ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ స్వాధీనపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును అరువలేను దేవా. చుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును అరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నిన్ను చూడని.